చంద్రశేఖర్ గారు, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ స్ట్రైట్. మొన్న మ్యాచ్ ఆడుతూ మొహమ్మద్ షమి డ్రింక్ తాగడంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ రంజాన్ టైం నడుస్తున్న క్రమంలో చాలామంది అపోజ్ చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఆ డిజర్ట్ కంట్రీలో ఆడేటప్పుడు ఈ ఫాస్టింగ్ చేయడం అనేది ఈజ్ ఇట్ దట్ మచ్ పాసిబుల్? లేదు, నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. అందరూ కూడా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్. వాళ్ళు ఇప్పుడు మ్యాచ్ ఉందనుకో, కొంతమంది ఫాస్టింగ్ అనేటువంటి చేయరు, అంటే రోజాలో ఉండరు వాళ్ళు అది లేనప్పుడు. సో ఎందుకంటే డెఫినెట్గానే ఫిజికల్ స్ట్రెయిన్కి సంబంధించినటువంటి, సో ఈ డిమాండ్స్ ఆ తర్వాత అందులోనూ ఈ హీట్ కండిషన్స్, అంటే ఇండియాలోనే అది లేనప్పుడు ఇంకా దుబాయ్లో ఆడుతున్నప్పుడు డెఫినెట్గానే అంటే డీహైడ్రేషన్ అది వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. సో దానికని వాటరింగ్ అనేటువంటిది డెఫినెట్గా తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. సో అందుకని అంటే నేను అనుకోవటం షమి రోజాలో ఉన్నాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. రోజాలో ఉంటే ఎటువంటి వాళ్ళైనా సరే, నేను చెప్తున్నాను కదా, నాకు చాలామంది తెలుసు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా నియమ నిష్టలతో ఉంటారు, ఆ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు దాన్ని. సో అందుకని లేని వాళ్ళే, ఆ రోజాలో లేనటువంటి వాళ్ళే వాటర్ తాగటం అనేటువంటిది అది చేస్తారు. సో అందుకని అది షమి బహుశా రోజాలో ఆ రోజున అబ్జర్వ్ చేస్తున్నాడని నేను అనుకోలేదు నేను. అదే కాదు, గతంలో కూడా సానియా మిర్జా మీద కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు. అండ్ రీసెంట్గా మనం ఫిజికల్గా అబ్జెస్ చేసినటువంటి రోహిత్ శర్మ ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్స్ మీద ఇటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి? ఒకటి ఏమనంటే ఆ ఫ్రీడమ్, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది దాన్ని అడ్డం పెట్టేసుకొని చేయటం అనేటువంటి ఇట్స్ నాట్ గుడ్. ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీయటం అనేటువంటిది, అంటే యూ హ్యావ్ నో రైట్ టు హర్ట్ దెమ్. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేటువంటి ఇది ఉండదు ఎవరికి. ఎందుకంటే కొంతమంది దే ఆర్ డెఫినెట్లీ క్రాసింగ్ ది లిమిట్స్, ఆ బార్డర్ లైన్. కాంగ్రెస్ ఎంపీ ఆ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి కామెంట్, అంటే బాడీ షేమింగ్ అదే అని, షేపింగ్ అదని, రోహిత్ శర్మ గురించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అది ఈవెన్ సానియా మిర్జా గురించి మీరు అన్నట్టుగా దట్స్ ట్రూ. ఇప్పుడు సానియా మిర్జా గురించి అన్నటువంటి దాంట్లో యాక్చువల్గా దట్స్ ఆ గేమ్ demands that kind of dressing. See, that is the protocol of that. So when you are in a sports person, ఒక స్పోర్ట్స్ పర్సన్గానే ఇండియాకి నిజంగానే పేరు తెచ్చిందా లేదా, హ్యాట్స్ ఆఫ్ టు సానియా. ఇప్పుడు సానియా మిర్జా తర్వాత చాలామంది టెన్నిస్ ప్లేయర్లుగా తయారయ్యారు ఇన్స్పైర్ చేసుకొని. ఎట్లయితే 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ పాపులారిటీ పెరిగిందో, అవును, ఆ తర్వాత 2007లో మనం T20 వరల్డ్ కప్ మొట్టమొదటి అసలు బీసీసీఐ ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. బీసీసీ ఇండియా వాజ్ ద లాస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ T20 ఫార్మెట్. సో అట్లాంటిది వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియాలో ఎంత వేవ్ క్రియేట్ అయిందనేది తెలుసు. ఐపీఎల్ ఎంత మ్యాసివ్ హిట్టో మనకి తెలుసు ఆ ఫార్మెట్కి సంబంధించి. సో అందుకని ఇనిషియల్గా కొన్ని ఉంటాయి అట్లా అని చెప్పేసి